మోంతా తుఫాను ప్రభావానికి మహబూబాబాద్ జిల్లా అతలాకుతలమైంది. ఢోర్నకల్ రైల్వే స్టేషన్ పూర్తిగా జలదిగ్బంధంలో మునిగింది. గతంలో వర్షపు నీరు వెళ్లే కోర్లకుంటను ఖమ్మం నగరానికి చెందిన ఒక వ్యక్తి కబ్జాకు పాల్పడడంతో వర్షపు నీరు రైల్వే స్టేషన్లో నిల్వ ఉండి పూర్తిగా జలదిగ్బంధంలో మునిగింది. దీంతో గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైళ్లకు రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రస్తుతానికి గోల్కొండ ఎక్స్ప్రెస్ని అధికారులు నిలిపివేశారు. ప్రయాణికుల ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించిన డోర్నకల్ సిఐ చంద్రమౌళి వెంటనే వాటర్ బాటిల్, స్నాక్స్, బిస్కెట్స్ను ప్రయాణికులకు అందజేశారు. డోర్నకల్ పట్టణంలో ఉన్న మైనార్టీ గురుకుల పాఠశాలలోకి వర్షపు నీరు ప్రవేశించాయి. ముందే మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈ కాలువలు చెరువులని కబ్జా గురైనని చెప్పి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు ఈ ప్రజల యొక్క ఇబ్బందులకు గురి కావడానికి కారణం అధికారుల తప్పిదమే. ఇటువంటి అధికారులు అదే రోజు వాళ్ళు కబ్జాదారులపై చర్యలు తీసుకుంటే ఈరోజు నీళ్ళు ఇవ్వకపోయేది. మేము ఎన్నిసార్లు ఒత్తిడి చేసినా కూడా వాళ్ళు ముందుకు తీరెత్తినట్టు పనిచేశారు కాబట్టి ఈరోజు ప్రజల ఇబ్బందులు పాపం బాలింట గర్భిణి డెలివరీ చూసినప్పుడు వస్తుంటే కూడా చాలా ఇబ్బందులు పడతాయంటే మేమే దగ్గరుండి స్వయంగా కారులు ఎక్కించి ఖమ్మం పంపించడం జరిగింది. అదేవిధంగా పోలీసు వారు కూడా సహకరించి మాకు ఆమెను పాపం సురక్షితంగా గమ్యం చేసే హాస్పిటల్కి. ఇటువంటి అధికారులు నిర్లక్ష్యం వీడి ఇప్పటికైనా కాలువలను మరి చెరువులు కబ్జా అయినట్టు వాటిని గుర్తించి వాటి యొక్క పరిరక్షణ చేయాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే మళ్ళీ పునరావృతం కాకుండా కావాలంటే చెరువులన్నీ కబ్జా కాకుండా చూసే బాధ్యత అధికారులు కాబట్టి అధికారులు అలసత్వం వీడి చెరువులపై దృష్టి పెట్టాలని. ఎందుకంటే నీళ్లు పోవాల్సిన కాలువలన్నీ మూసివేసి మేము అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా కూడా వాళ్లకు నిమ్మకు నీరు ఇచ్చినట్టు పట్టించుకోకుండా గత 3 నెలల నుంచి వాళ్ళకి చెప్తూనే ఉన్నాం. కానీ అధికారులు ఎవరు దీని మీద దృష్టి పెట్టలేదు. ఈరోజు